గేట్లు ఓపెన్ చేసినాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ గా రాజకీయం ఏంటో చూపిస్తా. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. నిజాం నవాబుకు నకలు కేసీఆర్. 1948 సెప్టెంబర్ 17 లెక్కనే 2023 డిసెంబర్ 3 కూడా. కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి వేల కోట్లలో ఉంది. పూర్తి స్థాయి నివేదికలు రాగానే చర్యలు తప్పవు. గత ప్రభుత్వం నాటిన గంజాయి మొక్కలను ఏరేస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆఫర్ ఇస్తే పెద్ద బాధ్యత ఉందని తిరస్కరించిండు. కేసీఆర్ తో కలవడంపై ప్రవీణే జవాబు చెప్పాలని వ్యాఖ్య. ఇంకా కాంగ్రెస్ లో చేరికల గేట్లు ఓపెన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చిందని ఇక నుంచి తాను పిసిసి ప్రెసిడెంట్ గా తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే పదే అంటున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదని, కానీ ఇప్పటి నుంచే తాను రాజకీయం ప్రారంభించానని, తమ పార్టీలోకి పొద్దునే ఓ గేటు తెరిచామని, మొత్తం ఇంకా తెరవలేదని అన్నారు. ఇవాళ ఆదివారం ఒక ఎంపీ ఎమ్మెల్యేకు గేటు ఓపెన్ చేసినాం, వాటిని మూసేసేది ఏముంటది, అవతల ఖాళీ అయినాక మూసినా తెరిచినా ఒకటే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిజాం నవాబుకు కేసీఆర్ నకలు అని విమర్శించారు. నకలు కాదు, మొత్తం 7 నిజాంలను రోట్లేసి దంచితే వెళ్ళినోడు ఒక్కడు కేసీఆర్. కాక్టైల్ చేస్తే మేము గృహజ్యోతి కింద పేదలకు 0 బిల్లులు ఇస్తుంటే గత పాలనలోని గంజాయి మొక్కలు బయటపడుతున్నాయి. ఇవి ఇంకా వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. ముందుగాల సబ్సిడీని సంస్థలకు కట్టిన తర్వాతనే 0 బిల్లులు ఇవ్వాలని అందులో ఉంది. ఆ మేధావి కమిషన్ చైర్మన్ తన్నీరు రంగారావుకి నేను చెప్పదలుచుకున్నా, గత బీఆర్ఎస్ సర్కార్ విద్యుత్ సంస్థలకు 40,000 కోట్లు బాకీ పెట్టి ఉచిత కరెంటు పేరిట గొప్పలు చెప్తే ఎందుకు స్పందించలే? నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన పన్నీర్ అనుకుంటున్నామేమో. తెలివితేటలు మానుకో. ఈ గంజాయి కలుపు మొక్కలను పీకే పనిలో ఉన్నాం. కుట్రదారులు ఫామ్ హౌస్ లో ఉండి కనుసైగలు చేస్తుంటే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు అడ్డుపడినా మేము పేదలకు 0 బిల్లులు అమలు చేస్తామని చెప్పి ఈయన ఎవరు? ఈ తన్నీర్ రంగారావు అని చెప్పి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీన వేలమ ఆయన తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ పెడితే ఆయన నియామకమే అక్రమం. ముఖ్యమంత్రి గారు ఆయన నియామకమే అక్రమం. నేను ఏది ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ముంగట తెలంగాణ ప్రజల తరఫున వాదనలు వినిపించడానికి పోయినా స్వయంగా నేనే మాట్లాడినా. ఆ చైర్లో కూర్చున్నాడు ఆయన. నువ్వే అక్రమంగా వచ్చినావు ఇక్కడికి, ఈ ముసలోళ్ళందరినీ పెట్టుకొని తెలంగాణ విద్యుత్ సంస్థలను నాశనం చేసినావని చెప్పిన. కాబట్టి ఆయనను ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ నుంచి ఆయనను తొలగించాలి చైర్మన్ పదవి నుంచి. అతని నియామకం అక్రమం, అతనికి ఉండాల్సిన అర్హతలు లేవు. దయచేసి మీరు వెరిఫై కూడా చేయండి. హరీష్ రావుకి ఏమన్నా పర్వాలేదా? వాళ్ళేనే వీళ్ళంతా ఇదే ముఠ. కాంగ్రెస్ లోకి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం. సీఎం రేవంత్ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ సమక్షంలో చేరిక. ఇద్దరు చేరిరట కాంగ్రెస్ పార్టీలో, రంజిత్ రెడ్డి గారు అలాగే దానం నాగేందర్ గారు. ఇంత ఓపెన్ గా చేరుతున్న తర్వాత ఇక ఏముంటది కేసీఆర్? వచ్చిన లోపలికి మొన్న వచ్చిన ఇది ఉట్టే కలిసిపోతుంది, అభివృద్ధి కాదు, నడుస్తూనే ఉంది కథ. మాట్లాడుతున్నాడు రంజిత్ అన్న. ఇంకా ఒక్క గేటుకే ఓ ఎంపీ ఎమ్మెల్యేవా, ఇంక 80 ఉన్నాయో 90 ఉన్నాయో గేట్లు. ఆ గేట్లు ఎన్ని ఉన్నాయో ప్రాజెక్టు. ఛాంపియన్ ఆర్సీబీ WPL లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్ లో. హలో బయట మాట్లాడుతుండండి, మీటింగ్ లో ఉన్నా. అవునా? నేను మళ్ళా మాట్లాడుతున్నా, నాతో పాటు ఒక నిమిషం లైవ్ లో మాట్లాడతాడేమో అని. నేను చెప్తానండి మీకు. ఓకే, మీటింగ్ లో మాట్లాడతాను. రైట్.